అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై చేపట్టిన యుద్ధం నెల రోజులు పూర్తి చేసుకుంది. ఒకవైపు దాడులు, మరోవైపు కాల్పుల విరమణకు సంప్రదింపులు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్కు మద్దతు తెలిపే యెమెన్కు చెందిన హౌతీలు తాజాగా యుద్ధంలోకి దిగారు. ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులకు దిగారు. దీనికి కొన్ని గంటల ముందే యెమెన్ నుంచి తమ భూభాగంపైకి క్షిపణి దూసుకొచ్చిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అలా వచ్చిన వాటిని తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని తెలిపింది. హౌతీల దాడితో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది. అయితే యెమెన్ నుంచి వచ్చిన క్షిపణిని ఇజ్రాయెల్ అడ్డుకుని ఉండవచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసిన సమయంలో హౌతీలు క్రియాశీలకంగా వ్యవహరించారు. పాలస్తీనియన్లకు మద్దతుగా ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మార్గంలో వెళ్లే నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ హత్య, ఆ తర్వాత భీకర దాడులు జరుగుతున్నప్పటికీ హౌతీలు మాత్రం మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా దాడులు జరిపి రంగంలోకి దిగారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు భూతల పోరు దిశగా అనుమానాలు పెంచుతున్నాయి. ఈ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాల మోహరింపును పెంచుతోంది. ఇరాన్ కూడా శాంతి చర్చల్ని సీరియస్గా తీసుకోవటం లేదు. ఏడాదిలోపే తమపై 2 సార్లు దాడి చేసిన ట్రంప్ సర్కారును ఆ దేశం విశ్వసించటం లేదు. చర్చల ప్రయత్నాల మాటున భూతల యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతోందని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో చర్చలపై దృష్టి సారించడానికి బదులు అగ్రరాజ్య పదాతిదళ దాడులను తిప్పికొట్టే సన్నాహాలకు ప్రాధాన్యమిస్తోంది. భూతల ఆపరేషన్కు ట్రంప్ ఆమోదం తెలిపారా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఆ అంశాన్ని ఆయన పరిశీలిస్తున్నట్టు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. గల్ఫ్లో వేల మంది సైనికులను అమెరికా మోహరిస్తోంది. 82వ ఎయిర్బోర్న్ డివిజన్కు చెందిన 2000 మంది సైనికులను ఇప్పటికే రంగంలోకి దించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సాగించిన అన్ని యుద్ధాల్లోనూ 82వ డివిజన్ పాలుపంచుకుంది. ఈ డివిజన్కు తోడుగా యుద్ధనౌక యుఎస్ఎస్ ట్రిపోలి, ఉభయచర ల్యాండింగ్ డాక్ యుఎస్ఎస్ న్యూ ఆర్లిన్స్లను అగ్రరాజ్యం దించుతోంది. ఫలితంగా గల్ఫ్ ప్రాంతంలో అదనంగా 7,000 మంది అమెరికన్ సైనికులు రంగంలోకి దిగినట్టవుతుంది. భూతల పోరును ఎదుర్కొనేందుకు ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా సన్నద్ధమవుతోంది. వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైనిక పోరాట తీరుతెన్నుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. చైనా, రష్యా నుంచి శిక్షణ కూడా పొందింది. తమ అమ్ముల పొదిలోని మెరుగైన ఆయుధాలను భూతల పోరు కోసం ఇరాన్ దాచి ఉంచిందని సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ సైన్యం, రెవల్యూషనరీ గార్డ్ దళం దేశంలో రక్షణ చర్యల్ని ముమ్మరం చేశాయి. అమెరికా పదాతి దళానికి మొదటి లక్ష్యంగా భావిస్తున్న ఖర్గ్ దీవితో పాటు ఇతర దీవుల్లో భారీగా మందు పాత్రల్ని అమరుస్తున్నారు. ఒకవేళ ఇరాన్కు చెందిన ఏదైనా దీవుల్లో అమెరికా సైనికులు దిగినా అదనపు సరఫరాలు లేకుండా దీర్ఘకాలం పాటు వారక్కడ మనుగడ సాగించడం కష్టం. ఆ దీవిని దిగ్బంధం చేసేందుకు ఇరాన్ బలగాలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. అయితే ఈ దీవుల్లోని వైమానిక స్థావరాలు, రోడ్లను అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటికే ధ్వంసం చేశాయి.